హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ విడా ఈవీ స్కూటర్ ఫాస్ట్ ఛార్జ్ చేయాలంటే ఖచ్చితంగా మీ యాప్ మాత్రం రీఛార్జ్ చేసుకోవాలి. డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకుంటేనే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఏతర్ అవుట్లెట్స్లో కానీ విడా అవుట్లెట్స్లో కానీ ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ మీ విడా యాప్ ఓపెన్ చేసి పక్కన ఉన్న 3 గీతల మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఛార్జింగ్ అనే ఆప్షన్ ఇచ్చాడు. ఇక్కడ ఛార్జింగ్ సంబంధించిన అన్నీ ఉన్నాయి. ఛార్జింగ్ సెషన్స్ అని వచ్చాడు. ఇక్కడ ప్రజెంట్ అయితే మనం ఏం ఛార్జ్ చేయలేదు కాబట్టి ఏం చూపించట్లేదు. ఇక్కడ ఛార్జింగ్ వాలెట్ ఉంది. ఛార్జింగ్ వాలెట్ అంటే మనం వాలెట్ని డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మన మొబైల్ ఎలా రీఛార్జ్ చేసుకున్నాం అలాగా. ఇక్కడ ఏంటంటే మనం 30 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మన వాలెట్లో యాడ్ చేసుకోవచ్చు అమౌంట్ని. ఇక్కడ నేను ప్రస్తుతానికి అయితే 100 రూపీస్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 100 రూపీస్ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మన యూపీఐ యాప్స్ చూపిస్తుంది. యూపీఐ కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ దేని ద్వారా అయినా మనం ఈ వాలెట్ అనేది మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను మాత్రం ఈ వాలెట్ని యూపీఐ ఐడి తోటి నేను రీఛార్జ్ చేస్తాను. చూడండి ఇక్కడ యూపీఐ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోన్పే యూపీఐ ఐడి ఉంటుంది. మీ ఫోన్ నెంబర్ వచ్చి @YBL లేక @ICICI బ్యాంక్ అలా చూపిస్తుంది. ఇక్కడైతే నా యూపీఐ ఐడి నేను ఎంటర్ చేసి ఓకే చేస్తాను. చూడండి నా యూపీఐ ఐడి మాత్రం ఇక్కడ నేను బ్లర్ చేస్తున్నాను, ఎందుకంటే అది కనిపించకూడదు కదా, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఈ యూపీఐ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పే సెక్యూర్లీ అని వచ్చింది చూసారా, అక్కడ 100 రూపీస్ దగ్గర క్లిక్ చేస్తే మనం యూపీఐ ఐడి వెరిఫై చేసుకుంటుంది. మన YBL అని పెట్టాం కాబట్టి అది డిఫాల్ట్గా ఫోన్పే యాప్లోకి వెళ్ళిపోతుంది నోటిఫికేషన్. ఫోన్పే యాప్ ఓపెన్ చేసి మీరు అక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫోన్ క్లోజ్ చేసి మినిమైజ్ చేసాము. మినిమైజ్ చేసి ఫోన్పే యాప్ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఫోన్పే యాప్లో ఇక్కడ చూడండి అలర్ట్స్లోకి వెళ్తే అలర్ట్స్ క్లిక్ చేస్తే అక్కడ మనకి ఆప్షన్ పాపప్ ఒకటి వస్తుంది. ఆల్రెడీ మనకు ఇక్కడ చూడండి ఇది ప్రైవేట్ కంపెనీకి ఇచ్చాడు, టెక్ పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేది. వీడు ఏం చేస్తున్నాడంటే 100 రూపాయలు 35 పైసలు యాడ్ చేశాడు మన దగ్గర. ఇది 100 రూపాయలు ప్లస్ 35 పైసలు క్లిక్ చేసి మనం పే చేస్తున్నాము. 135 పైసలు మనం యూపీఐ ద్వారా మన పిన్ అది ఎంటర్ చేసి యూపీఐ ఎంటర్ చేసాము. మన పిన్ కూడా కనిపించిన ఒక చేశాను. రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయ్యింది. చూడండి ఇప్పుడు మనం ఈ యాప్ క్లోజ్ చేసి మళ్ళీ విడా యాప్ ఓపెన్ చేస్తే విడా యాప్లో మీకు చూపిస్తుంది ఎంత అమౌంట్ యాడ్ అయ్యిందని చెప్పేసి. ప్రజెంట్ ఇదైతే ప్రాసెసింగ్ ఉంది పేమెంట్. విడా యాప్ ఓపెన్ చేసాం కాబట్టి ఇక్కడ మన సేమ్ మనం చూసుకుంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం ఇంకా ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్లో ఉంది. జస్ట్ కట్ అయింది మన బ్యాంక్ అకౌంట్ నుంచి మెసేజ్ కూడా వచ్చింది. ఈ యాప్లో యాడ్ అవ్వడమే లేటు. పేమెంట్ సక్సెస్ఫుల్ మన వాలెట్లోకి యాడ్ అయిపోయింది. ఇక్కడ క్లిక్ చేస్తే గో టు వాలెట్. మన వాలెట్లో 100 రూపీస్ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఎప్పుడు యాడ్ చేస్తామో మనం చూపిస్తుంది. అది ఎప్పుడు మనం రీఛార్జ్ చేసినా దాన్ని బట్టి తగ్గుతుంది. కానీ మనకి ఎంత పర్సెంటేజ్కి ఎంత డబ్బులు కట్ అవుతున్నాయి అంటే ఇక్కడ చూపించలేదు. ఇక్కడ ఏంటంటే మన ఛార్జింగ్ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఇచ్చాడు. మన డౌట్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ చూసుకొని చదువుకుంటే సరిపోతుంది.